యేసుక్రీస్తు బాప్తిజం కానీ, మారు మనసు పొందుకోవడం కానీ, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం కానీ, లేకపోతే క్రొత్త జన్మ పొందుకోవడం కానీ, దేవుని యొక్క సంఘంలో నిజమైన అపోస్తుల పదం తీసివేసి, పాత పరిచయం తీసివేసి అన్ని కూడా కలిపి చెరిపి అన్ని కూడా సంఘంలో ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే సంఘం అపోస్తుల బోధ తీసివేయబడిందో వెంటనే సంఘంలోకి ఏమొచ్చాడండి? లూసిఫర్ వచ్చేసాడు. లూసిఫర్ సంఘంలోకి ఎప్పుడైతే వచ్చాడో, అపోస్తుల బోధ ఎప్పుడైతే నిలిచిపోయిందో, ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం ఆగిపోయారు. ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవట్లేదు. వీళ్ళకి ఏ విధంగా వస్తారో తెలియదు, ఎవరు తీసుకొస్తారో తెలియదు, తీసుకొచ్చడం చంపేశారు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేదు. అయితే దేవుడు ఆ యొక్క బోధన ఆపివేశాడు కాబట్టి దేవుడు మరలా పునర్దించి ఏలియా ద్వారా మరలా దాన్ని రిస్టోర్ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ద్వారా అపోస్తుల బోధ పునరుద్ధరించబడాలి. ఎప్పుడైతే ఏలియా వచ్చాడో అపోస్తుల బోధ పునరుద్ధరించబడుతుంది. అందుకే ఈ కాలంలో కెంటకీలో 1933లో ఎప్పుడైతే విలియం బ్రనహం అనే వ్యక్తి వచ్చాడో, విలియం బ్రనహం అనే వ్యక్తి ఎప్పుడైతే 1947లో పరిచర్య ప్రారంభించాడో, ఆ పరిచర్య ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా అపోస్తుల బోధను పునరుద్ధరించడానికి పునాది వేసిన వ్యక్తి ఎవరంటే విలియం మ్యారియన్ బ్రనహం అయి ఉన్నాడు. హల్లెలూయా. అడవిలో ఎలాగైతే దూతను కలిసిన బాప్తిజం ఇచ్చి యోహాను మెస్సియాను కలుసుకోవడం సూచన ఇచ్చిందో, అలాగే గ్రీన్ మిల్స్ లో అమెరికాలో 40 మైళ్ళ దూరంలో, కెంటకీకి జెఫర్సన్ మిల్కి 40 మైళ్ళ దూరంలో గ్రీన్ మిల్స్ అనే ఒక అడవి ఉన్నదండి. ఒక పెద్ద అడవి. అడవిలోకి ప్రభు యొక్క దూత అతను ప్రేరేపించి అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ బాప్తిజం ఇచ్చి యోహానుతో దూత ఎలాగైతే మాట్లాడిందో, అలాగే ప్రభు యొక్క దూత విలియం బ్రనహం సంధించింది. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం బ్రనహం నా దూత సంధించిందో, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన దేవుని యొక్క సంఘంలో పుట్టిన వ్యక్తి కాదు, ఒక అన్యుడు, దేవుని కోసం ఏమీ తెలియదు, ప్రార్థించడం కూడా ఆయనకి తెలియదు, ఏ విధంగా ప్రార్థించాలో కూడా తెలియదు. ఒకసారి ప్రార్థించడానికి కష్టాలు ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి, దేవుడు ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుందని ఎవరో ఒకరు చెప్తే ఏం చేయాలి తెలుసండి? ఒక పేపర్ మీద చిన్నపిల్లలు లీవ్ లెటర్ పెట్టినప్పుడు లీవ్ లెటర్ రాసి మాస్టర్కి ఇస్తారు చూసారా, అలాగే ఈయన ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, ఓ ప్రభువా, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు ఈ యొక్క కార్యాలు ఉన్నాయి, నువ్వు నీతో మాట్లాడితే ఈ కార్యాలన్నీ తీరుతాయట, నువ్వు దేవుడు అని నాకు తెలిసింది, ఒకవేళ నువ్వే సర్వోన్నతమైన దేవుడు నాకు తెలిస్తే నేను నిన్నే ఆరాధన చేస్తాను, నా ఆలోచనలు అయ్యి నా కార్యాలు అని చెప్పి పేపర్ మీద రాసి ఆ అడవిలోకి వెళ్ళి చెట్టుకి గుచ్చేసి ఓ చెట్టుకి వెళ్ళిపోయిట. దేవుడు నువ్వు వచ్చి చదువుకొని అంత అమాయకుడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, దేవుడు ప్రభు యొక్క దూత అరణ్యంలో కలుసుకుని, ప్రభు యొక్క దూత ఆయన కలుసుకుని, నేను ఏ విధంగా నేను పంపుతున్నానంటే నా రెండవ రాకడకు ముందుగా నేను పంపుతున్నాను, ఏలి యొక్క పరిచర్య చేయవలసిన బాధ్యత నీదని ప్రభు యొక్క దూత 1933లో ఆయన ప్రేరేపిస్తే 1947లో సేవ ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. దేవుని మహిమ గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఇప్పుడు అపోస్తుల బోధ 1947 నుంచి పునరుద్ధరించబడింది. ఆయన యేసుక్రీస్తు బాప్తిజం ఇవ్వడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం, ప్రజలు అక్కడ ముందుకి ఆత్మల్లో వాళ్ళు ప్రేరేపించబడడం, భాషలు మాట్లాడడం, ప్రవచించడం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని మహిమ గాక. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఏలియా ఎలాగైతే బాప్తిజం ఇచ్చి యోహాన్ని గుర్తించలేదో, ఈ రోజు ఈ ఏలియాను ఈ యొక్క సంఘ శాఖలు గుర్తించడం లేదు. ఆ రోజు బాప్తిజం ఇచ్చి యోహాన్ని ఎలాగైతే త్రోసివేశారో, ఈ రోజు విలియం బ్రనహం కూడా సంఘ శాఖలు అలాగే త్రోసేస్తున్నారు. దేవుని మహిమ గాక. ఆ రోజు యేసుక్రీస్తుని ఏ విధంగా జైల్లో పెట్టి చంపారో, ఈ రోజు అనేకమైన మాటల ద్వారా ఈయన యొక్క ప్రభావాన్ని చంపేస్తా ఉన్నారు. దేవుని మహిమ గాక. జాగ్రత్త మీరు పట్టుకోవాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే, మెస్సీ యొక్క సూచన, మెస్సీ యొక్క రూపము, మెస్సీ యొక్క దర్శనము ఆ రోజు ఎవరు కలిగి ఉన్నారంటే బాప్తిజం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు. ఈ రోజు అన్యజనుల దగ్గరికి వచ్చే రూపము, దేవుడు అన్యులను కలుసుకున్న రూపము,
దేవుడు ఏ విధంగా అన్యులు కలుసుకోబోతా ఉన్నాడు, దేవుడు ఏ విధంగా అన్యులు దర్శించబోతా ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోబోతా ఉన్నారు, నిజ దర్శనం పొందుకున్న వ్యక్తి ఈ విలియం బ్రహ్మం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ సంఘశాఖ తెలియదని దేవుడు అన్యజనులు ఏ విధంగా కలిసిపోతున్నాడు. ప్రపంచమంతా లాస్ట్ వీక్ ఇంచుమించు 4-5 వారాల క్రితం చెప్పాను నేను. ప్రపంచమంతా ఏ రాకడ కోసం ఎదురు చూస్తున్నారంటే యెరూషలేములో జరుగుతున్న ఒలీవ కొండ మీద జరుగుతున్న రాకడ కోసం చూస్తున్నారు. ఒలీవ కొండ మీద ఆయన గాయాలతో కార్పొరేల్ బాడీతో మేఘారుడే దిగి వస్తున్న రాకడ కోసం చూస్తున్నారు. ఈ యొక్క అన్యజనులు అందరూ దానికోసమే చెప్తున్నారు. కానీ ఈయన వచ్చి మనం దానికోసంగా చూసేది అది ఇజ్రాయేల్కి మాత్రమే, అది యూదులకు మాత్రమే. ఆ రాకడ మనకి కాదు, మనకి జరగవలసిన రాకడ వేరు, అది పరిశుద్ధాత్మ రాకడ మానవ హృదయంలో జరుగుతూ ఉంది అని చెప్పి మొట్టమొదటిగా రాకడ కోసం పరిచయం చేసి దేవుని యొక్క రాకడను అన్యజనుల్లో చూపించిన వ్యక్తి విలియం బ్రహ్మం అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. ఇప్పుడు నేను మాట్లాడేదంతా రెండవ రాకడ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకు మొదటి రాకడ కోసం ఎన్నిసార్లు 10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మొదటి రాకడ ఏ విధంగా జరిగిందో రెండో రాకడ కూడా అలాగే జరుగుతుంది. మొదటి రాకడ ఎలాగైతే అన్యజనులు ఆ యొక్క యూదులు కోల్పోయారో రెండో రాకడలో కూడా అన్యజనులు అలాగే కోల్పోతారు. మొదటి రాకడలో విశ్వాసులు ఎలాగైతే యేసుక్రీస్తుని స్వీకరించారో అలాగే రెండవ రాకడలో కూడా విశ్వాసులు యేసుక్రీస్తుని అలాగే స్వీకరిస్తారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నాడు. ఆయన కార్యాల్లో మార్పు ఉండవు. అక్కడ ఏం చేసాడు ఇక్కడ అదే చేస్తాడు. అక్కడ ఎలా పొందుకున్నారు ఇక్కడ అలాగే పొందుకుంటారు. అక్కడ ఎలా మిస్ అయిపోయారు ఇక్కడ అలాగే మిస్ అయిపోతారు. దేవుడు నాకు మహిమ కాక. గొప్పదైనది ఏంటంటే ఈ రోజు ఈ వాక్యాన్ని దేవుడు మనకు తెలుస్తున్నందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. సంఘ శాఖలకి ఈ మర్మాలు తెలియవండి, ఈ వాక్యాలు తెలియవు. ఈ యొక్క నిజమైన దేవుని యొక్క జీవము వారు ఉన్నదని, దేవుని యొక్క రాకడ జరుగుతుందని, ఆ యొక్క ఏలియా భూమికి వచ్చాడన్న సంగతి ఈ రోజు సంఘ శాఖలు తెలియదండి. సంఘ శాఖలు ఎంతసేపు దేవుడిని దీవించును గాక, దేవుడిని ఆశీర్వదించును గాక, లేకపోతే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, లేకపోతే వాగ్దానాల మీద వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ప్రజలకు కూడా ఎక్కువ ఆసక్తి దేని మీద ఉందండి. అలా ప్రార్థన చేస్తే ఇలాగో తట్లో వైకోట్లు అడుకోవాలి, వెంటనే ఎట్టుకు వచ్చి పెట్టించుకోవాలి. ఈరోజు ప్రజలు కష్టపడకూడదు అనమాట. అసలే కష్టపడకుండా దేవుడు ప్రార్థన చేసేది దేవుడు ఇచ్చే పట్టుకోవాలి. అలాగే ఎదురు చూస్తున్నారు. ఈ జిమ్మిక్కులు మరమ్మతులు మన ఈ అన్ని చేసే వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. టచ్ అన్నాడు ఒకడు, బుస్ అన్నాడు ఒకడు, ఆ కెట్టాలంటే ఇలా గింటున్నాడు ఒకడు, ఆ ఏదేదో చేస్తున్నారు. ప్రెగ్నెంట్ అవ్వకపోతే ఇంకొకరు ఏం చేస్తున్నారంటే అట్టుకుని అట్టుకొని చెప్తున్నాడు. అట్టుకుని అట్టుకొని ప్రార్థన చేసి అట్టుకుని ఇస్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అయిపోతున్నారంట. ప్రజలకి ఆహా భలే ఉందని చెప్పి ప్రార్థన చేయని అవసరం లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది, ప్రెగ్నెంట్ అయిపోతాం అని శుభ్రంగా వెళ్ళి అట్టుకుని తినేస్తాను. ప్రార్థనతో పని లేదు, ఇక అట్టుకుని తింటే సరిపోతుంది. ప్రార్థనతో పని లేదు, ఇక ఏదో దుప్పటికి దూరితే అయిపోతుంది. ఏలియా దుప్పటి అని చెప్పి ఆ దుప్పటి ఇలా కప్పుతున్నాడు. ఆ దుప్పటికి ఇలా కప్పుతేనంటే పరిశుద్ధాత్మ వచ్చేదాడు. ఇది ఎక్కడ విదూరమం. రకరకాల విన్యాసాలు చేస్తున్నారు ఈరోజు పాస్టర్. ఎలీషా మీద అలా దుప్పటేశాడు. ఆ దుప్పటి ఏలియా పొందుకున్నాడు, 2 ఆత్మ పొందుకుంటానండి. ఈరోజు పాస్టర్లు ఏం చేస్తున్నారు, ఇది ఏలియా దుప్పటే, 2 ఆత్మ వచ్చింది, మీకు కూడా వస్తుందని చెప్పి దుప్పటి ఎలా పడుతున్నారు. ఆ దుప్పట్లో ఏమి నిద్ర వస్తుంది, ఏమి రావట్లేదు అక్కడ. హల్లెలూయా. దేవుని నామం మహిమ గాక. చూడండి, ఇప్పుడు అక్కడ మొదటి రాకడలో ఏలియా అలాగే వచ్చాడు, రెండవ రాకడలో ఏలియా అలాగే వచ్చాడు విలియం బ్రహ్మం. అక్కడ మొదటి రాకడలో యేసుక్రీస్తుని ఎలాగైతే పరిచయం చేశాడో ఇక్కడ విలియం బ్రహ్మం బలిష్ఠుడైన దూతగా దిగి వస్తే, మెస్సియా పరిశుద్ధాత్మ ప్రజలను కలుసుకోవడానికి వస్తే ఆ యొక్క మెస్సియాను పరిపూర్ణంగా పరిచయం చేశాడు. ఇప్పుడు నేను దానికోసమే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేను సబ్జెక్ట్లోకి వెళ్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. లోకా సువార్త 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. అవిశ్వాసులు ఏ విధంగా ఉంటారో దేవుడు వాక్యాన్ని బయలుపరుస్తుంటే అవిశ్వాసులట సూచనలు అడుగుతారట. ఏమడుగుతారండి? అవిశ్వాసులని సూచనలు అడుగుతారు. దేవుడేమో దేవుని పిల్లలకు వాక్యాన్ని తెలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క అవిశ్వాసులు దేనికోసం పరిగెడతారంటే సూచక్రియల కోసం పరిగెడతారు, అద్భుతాల కోసం పరిగెడతారు, స్వస్థతల కోసం పరుగులు పెడతారు, వారి అవసరాల కోసం పరిగెడతారు, పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ కోసం పరిగెడతారు,
అద్భుతమైన సంగీతాల కోసం పరిగెడతారు. అయితే నిజమైన దేవుని సంఘం వాక్యం కోసం పరిగెడతారు. ఆమేన్, హల్లెలూయా. జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం పరిగెడుతున్నారు. సంగీతం కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, చర్చి బిల్డింగ్ల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, పాటల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, అద్భుతాల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, సూచనల కోసం పరిగెట్టే వాళ్ళు ఒకరు, రకరకాల కారణాలతో పరుగులు పెడుతున్నారు. కానీ నిజమైన దేవుడి పిల్లలు దేనికోసం పరిగెడతారండి? వాక్యం ఎక్కడుంటే అక్కడ ఉంటారు. నిజమైన వాక్యం ఎక్కడ తెరవబడుతుందో అక్కడే దేవుడి పిల్లలు ఉంటారు. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇక్కడ జక్కరీ కోసం మనం చూసాం. జక్కరీ కోసం కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఏకంగా డైరెక్ట్గా దూత వచ్చి జక్కరీతో మాట్లాడుతున్నా జక్కరీ నమ్మలేదు. గుడ్డోడు అయిపోయాడు, మోగోడు అయిపోయాడు. ఆత్మ సంబంధమైన మోగతనం అతనికి వచ్చేసింది, ఆత్మ సంబంధమైన గుడ్డితనం అతనికి వచ్చేసింది. దూత వచ్చి డైరెక్ట్గా మాట్లాడుతుంటే నువ్వు కుమారుని కంటావు. యెషయా ప్రవచించాడు కదా, కన్య అక్కడ అరణ్యంలో శబ్దం వస్తుందని, యెహోవా ఒక మార్గం సిద్ధపరుస్తాడని. ఇప్పుడు ఆ ప్రవచనం నీ యొక్క భార్య గర్భంలో నెరవేరబోతా ఉంది అని దూత వచ్చి మాట్లాడుతుంటే జక్కరీ నమ్మలేదండి. నమ్మలేకపోవడం కారణం చెప్ప దూత మనకు తెలుసండి, ఈ కార్యం నెరవేరే వరకు నువ్వు మోగవాడు అయిపోతావు. దేవుడు నాకు మెమ్మగలరు కాక నిజంగా అలా మొగుడైపోయాడు. వ్యవహారం పుట్టాడు, అతనికి పేరెట్టి పలక మీద రాసే వరకు ఈ వ్యవహారానికి నోరు తెరవలేదు. వ్యవహారం మోగుడైపోయాడు. దాని ద్వారా మనం తెలుసుకున్నాం నాలుక ఎలాగైతే మోగుడైపోతుందంటే నాలుకలో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే మనం చాలా విషయాలు చూస్తాం. నాలుక కింద దేవుని యొక్క దూత చెప్పిన మాటలు నమ్మకపోతే, దేవుడు తెచ్చిన వర్తమానము దూత ద్వారా ఆయన పంపిస్తే ఆ మాటలు నమ్మకపోతే ఆ నాలుగు ఎలా మారిపోతుందంటే నోటిలో వాక్యం ఉండదు, ప్రవచన వాక్యాన్ని వారు నమ్మరు, సర్పవిషం వారి నాలుగు కింద ఉంటుంది. వారు పైకి తీయగా మాట్లాడతారు కానీ వారి నాలుగు కింద విషం ఉంటుంది. నాలుగు ఎలా మారిపోతుందంటే వాళ్ళ నాలుగు కంఠము తెరిచిన సమాధి. వారి నోరు శాపంతోనూ కపటంతో నిండిపోద్ది, పాపంతో నిండిపోద్ది. వాళ్ళు నోటుతో ఇచ్చకలాడతారు, వెంకలాడతారు. ఏమండి, చాలా భయంకరంగా వాళ్ళు కపటంతో నిండిపోతారు. వాళ్ళ నోటి నిండా కొండేలు ఉంటాయి. సాడీలు చెప్తారు అనమాట. వీళ్ళు ఎంతసేపు కొండలు చెప్పిన వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలా చేశారంటే వీళ్ళ నోరు ఎలా మారిపోతుందంటే ఎంతసేపు కొండలు చెప్తారు, సాడీలు చెప్తారు. వాళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి వీళ్ళు ఎలాగండి అని. వీళ్ళు ఆ దూత మాట నమ్మకపోతే వీళ్ళ నోరు ఇలా మారిపోతుంది. సాడీలు ఉంటాయి, అసూయ ఉంటుంది, భేదాలు ఉంటాయి, కొండేలు ఉంటాయి. ఏమండి, భయంకరంగా వాళ్ళ నాలుక అంటే వాడిగల కత్తి, ఒకడికి కత్తికి పొందినట్లు వాళ్ళ నాలుగుకి పొందినెడతారంట. నాలుగుకి పొందినెడతారు. ఇతను ఎలా పడగొట్టాలా, అలాగే ఏం చెప్పాలా, ఏ సాడీలు చెప్తే ఇతను పడిపోతాడా అని కత్తికి పొందినట్లు నాలుగు పొందినెడతారంట సాడీలు చెప్పడం కోసం. ఏమండి, ప్రతి వాడి హృదయం అంతరంగం అబద్ధం, అగాధం. వాళ్ళు పూర్ణ వాళ్ళ నాలుగే కారణం. వాళ్ళ నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు, నాలుగుతో అబద్ధాలు చెప్తారట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారట, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తారట, కత్తిపోటు మాట్లాడతారట, బుద్ధిహీనుల నోరు ఉంటుందట, చెడు నడవడి గల దోషపు మాటలు వాళ్ళు మాట్లాడతారట. ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. చాలా నాలుగు కోసం మీరు అంతకుముందు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు వినండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7వ దూత యొక్క వర్తమానం నమ్మకపోతే ఈ యొక్క నాలిక ఆ విధంగా మారిపోతుంది. జగ్గే మోగోడైపోయినట్టుగా నువ్వు కూడా మోగోడైపోతావు. దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క జీవము కానీ వారిలో ఉండదు. అందుకే మీరు సంఘ శాఖలో ఉన్న మనుషులు టచ్ చేయండి. ఎవరు టచ్ చేసినా కానీ ఎవరు కూడా వాక్యం మాట్లాడండి. మీ దగ్గర రాజకీయాలు మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు, మీ దగ్గర మత భేదాలు పుట్టించే విధంగా మాట్లాడమంటే మాట్లాడతారు. లేకపోతే అత్తగారి కోసం కోడలు చెప్తుంది, కోడల కోసం అత్తగారు చెప్తుంది, కూతురు కోసం తల్లి చెప్తుంది, తల్లి కోసం కూతురు చెప్తుంది, ఎదురింటి కోసం వెనకింటి చెప్తుంది, వెనకింటి కోసం ఎదగోడు చెప్తుంది. అంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు చాడీలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ వాడు ఎలాగండి వీడు ఎలాగండి అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వారి నోటులో శత్రువును కూడా దీవించే దీవెన వీళ్ళ నోట్లో ఉండదు. నిజంగా చెప్పండి,
చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ సేవలు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా బతుకుతున్నారు చెప్పండి, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు చర్చిలకు వెళ్ళి, వాళ్ళు ఎంతో బతిగా ఉన్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని కార్యాలు చేయాలి అన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చి కానీ నార్మల్ జీవితాలే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని ఎటువంటి మార్పు లేదు. ఎందుకని? వాళ్ళు దూత యొక్క వర్తమానం నమ్మలేదు. దేవుడు నాకు మహిమగలదు కాక. దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే మీ నోటిలో జీవం ఉంటుంది. ఈ కాలం యొక్క 7వ దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే, అది సత్యమని మీరు నమ్మినప్పుడే మీ నోట్లో జీవం ఉంటుంది. మీకు జీవం కావాలంటే 7వ దూత వర్తమానం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఎవరైతే నమ్మలేదో వారి నోరు ఈ విధంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా అంతకుముందు వారన లాస్ట్ వీక్ నేను ఏం చెప్పానంటే పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దేవునికి మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పాను. అంతేనండి. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేము. ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఖచ్చితంగా వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే, ఈ కాలంలో నెరవేరబడుతున్న వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. లేకపోతే పరిశుద్ధాత్మ మిస్ అయిపోతాం. హల్లెలూయా. అయితే వాగ్దాన వాక్యాన్ని కలుసుకోవడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను కూటం పెట్టాడు. అక్కడ యోహాను ప్రార్థన కూటం పెట్టాడు. ఆ కూటంలో ముఖ్యమైన ప్రసంగికులు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలు పెట్టాడు. ఎలాంటి ప్రసంగం చేశాడంటే, ఎలాగైతే ప్రవక్తలందరూ ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఎత్తుకొని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నాడు? యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పిన ప్రవచనం మీ వినికిడిలో ఈ దినము మీ మధ్యలో నెరవేరింది. ఏమన్నాడండి? యెషయా ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అంటున్నాడు. ఎవరండి? గాడిద మీద ఎక్కువస్తారని చెప్పాడు. ఆ గాడిద మీద ఎక్కువచ్చే అసలైన మెస్సియాను మీకా ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. ఆ యొక్క మీకా ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేములో పుట్టిన వ్యక్తిని నేనే అని ప్రతి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ మీ మధ్యలో ఈ దినము ఈ లేఖనం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఈ కాలం ప్రవక్త కూడా ఎప్పుడైతే మలాకి గ్రంథం 4:5 తీసుకున్నాడో మీ వినికిడిలో ఈ లేఖనం ఫుల్ఫిల్ అయింది. ఆ యొక్క మలాకి 4:5 యొక్క ఫుల్ఫిల్ యొక్క నెరవేర్పు, ఆ నెరవేర్పు తెచ్చిన వ్యక్తిని ఎవరో కాదు నేనే అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేనే అన్న సంగతి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమగలరు కాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం మొదలెట్టిన తర్వాత పేతురు ఏమన్నాడంటే, ఎక్కడో వెనకాల కూర్చున్న వాడు ఎలాగొచ్చేసాడు, ముంగరకు వచ్చేసాడు. ఎందుకంటే ప్రసంగం బాగా నచ్చింది పేతురికి. ఆ ప్రసంగం బాగా పేతురికి మెచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పేతురు, నువ్వు రాయిలాంటి వాడివి, నీ తండ్రి సీమోను నా కోసం నీ కొరకు నీకు చెప్పాడు అనేక విషయాలు. మెస్సేజ్ వచ్చినప్పుడు ప్రవచనం ఎత్తి మాట్లాడతాడని. ఇప్పుడు ఈ సీమోను పేరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆలోచన, తండ్రి చెప్పిన ఉపదేశం దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చెప్పాడంటే మెస్సేజ్ వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయటకు వస్తాడండి. ఏమే హల్లెలూయా. దేవుడు భూమికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ఆయన జాగ్రత్తగా గుర్తు పెట్టుకో, ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయలుపెట్టే వ్యక్తి వస్తాడో ఆయన మెస్సయ్య అన్నాడు. నిజంగా మీరు మీ నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే మీ పిల్లలకు
సత్యం నేర్పించాలి. దేవుడు నాకు మహిమగలదు కాక. మీ పిల్లలకి సత్యం నేర్పించాలి. దేవుడు యోనాకు సత్యం నేర్పించాడు కాబట్టి ఆ మెస్సియా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో యోనా విన్నాడు కాబట్టి యోనా పేతురుకు చెప్తున్నాడు. పేతురు నాన్నగారి పేరు యోనా. యోనా ఏం చెప్తున్నాడంటే, నాన్న నీవు పెద్ద అయ్యాక నా తరంలో మెస్సియా రాలేదు, ఒకవేళ నీ తరంలో అయినా రావచ్చు. ఒకవేళ నీ తరంలో దేవుడు కనుక వస్తే ఎలా వస్తాడంటే ఆయన వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు అని చెప్పాడు. ఏమే హల్లెలూయా. మీకు కనుక దేవుడు వచ్చే విధానం కనుక మీరు గుర్తిస్తే, దేవుడు వచ్చే విధానం కనుక మీరు తెలిస్తే మీ పిల్లలకు దాన్ని నేర్పిస్తారు, మీ పిల్లలకు దాన్ని బోధిస్తారు. లేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? కట్టుకోదని చెప్తారు. పవన్ కళ్యాణ్ కోసమో, చిరంజీవి కోసమో, లేకపోతే ఆ బాలకృష్ణ కోసమో, లేకపోతే సినిమా స్టోరీలు అని చెప్పి ఆ డ్రామాలు చెప్పి ఆ నాటకాలు చెప్పి నేర్పిస్తారు తప్ప పిల్లలకి. లేకపోతే కట్టుకథలని చెప్పి సందమామ రావే జావిలు రావే అని అయోమయం కథలన్నీ చెప్తారు కానీ, లేకపోతే చిట్టి చిలకమ్మ కథలు చెప్తారు కానీ, లేకపోతే ఏవో రకరకాల కల్పనా కథలు చర్చిలు జరుగుతున్న క్రిస్మస్ కోసం, లెండి దినాల కోసం, ఆచారాల కోసం, సిద్ధాంతాల కోసం చెప్తారు కానీ ఆయన నేర్పిస్తారు కానీ, నాన్న దేవుడిని దీవిస్తాడు, వెళ్ళి క్రిస్మస్లో కూర్చో, క్రిస్మస్ తాత వస్తాడు నీ చాక్లెట్ ఇస్తాడు అందులో కూర్చో. లేకపోతే శాంతా క్లాసులు నేర్పిస్తారు కానీ అబద్ధమైన కల్పన కథలన్నీ ప్రజలకు చిన్నపిల్లలకు నేర్పిస్తారు కానీ అసలు దేవుడు నీ జీవితంలోకి ఎలా వస్తాడో నేర్పించలేని తండ్రి అసలు తండ్రి కాదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ జీవితంలోకి ఎలా వచ్చి నీతో ఎలా మాట్లాడతాడో నేర్పించలేని తండ్రి తండ్రి కాదు. ఎందుకంటే ఇతనికే తెలియదు దేవుడితో ఎలా సావాసం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఆయన ఎలా వస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో ఇతనికే తెలియదు. పిల్లడికి ఏం నేర్పిస్తాడు? పిల్లోడికి ఏం నేర్పిస్తాడండి? ఒకవేళ ఇతను తాగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అదే నేర్చుకుంటాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా సిగరెట్లు కాల్చడం నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను బూతులు తిడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా బూతులు తిట్టడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలా తిడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే తిడుతూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీ పిల్లోడికి ఎలాంటి పునాది వేస్తున్నావు నువ్వు? నీ పిల్లవాడికి, నీకు పుట్టిన నీ రక్తం పంచుకుని పుట్టిన నీ కుమారుడికి నువ్వు ఎలాంటి పునాది వేస్తున్నావు? నువ్వు ఎలాగ అసూయ పడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అసూయ పడడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలాగా అబద్ధాలు ఆడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. నువ్వు ఏ విధమైన పునాది వేస్తున్నావో ఆ పునాదే నీ పిల్లోడు మీద నీ జీవితమే అతని పాదముద్ర. నీ అడుగు జాడలు వెంబడిస్తాడు నీ పిల్లోడు, నీ కుమార్తె, నీ కూతురు, నీ యొక్క బాబు, ఎవరైనా సరే నీ అడుగు జాడలు వెంబడిస్తారు. నీ అడుగు జాడలు వెంబడించినప్పుడు ఎంత జాగ్రత్తగా నడవాలి? నువ్వు చెడిపోవడమే కాకుండా నీ పిల్లలు కూడా చెడిపేసే కార్యం నువ్వు చేస్తున్నావు. నువ్వు చెడిపోవడమే కాకుండా నువ్వు అసహ్యమైన వ్యక్తిగా మారిపోవడమే కాకుండా నీ కుమారుని కూడా అలా తయారు చేస్తున్నావు. ఇది ఎంత పనికిమాలిన చర్య తెలుసండి, ఎంత భయంకరమైన పాపమో తెలుసండి. అసలు క్షమించరాని నేరాల్లో భయంకరమైన నేరం ఏదంటే నీ యొక్క ప్రభావం అంతా నీ పిల్లోడి మీద పడుతుంది. దేవుడు నాకు మహిమ కలుగుగా. ఏమన్నా ఎంతమందికి అర్థమవుతుంది? పేతురు ఒక మంచి మార్గాన్ని యోనా వేసాడు కాబట్టి ఈరోజు పేతురు వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. యేసుక్రీస్తు వాక్యం మాట్లాడుతుంటే నిజంగా వాక్యం మాట్లాడుతున్నాడు, ఈయన మెస్సయ్యే అని సంగతి గుర్తించి మరింత దగ్గరగా వెళ్ళి వాక్యం వినడానికి ఇష్టపడతాడు. ఆ పునాది ఎవరు వేసారు తెలుసండి? వాళ్ళ నాన్నగారు వేసాడు. నాన్న మెస్సియా వచ్చినప్పుడు అతను చక్కగా హృదయాంతరంగంలో నుంచి వాక్యాన్ని వెల్లడి చేస్తాడు, హృదయ రహస్యాన్ని బయలుపరుస్తాడు, నీ జీవితం ఏంటో చెప్తాడు, నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావు చెప్తాడు, ప్రవచనాన్ని ఎత్తుకుని మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా నెరవేర్పు చేస్తున్నాడో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హల్లెలూయా అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విన్న కుమారుడు తన తండ్రి చెప్పిన మాటలు బయట ఎన్ని విషయాలు చెప్పినా పట్టించుకోరని పిల్లలండి. ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బయట ఎవరు మాస్టర్ నేర్పించినా, టీచర్ నేర్పించినా, లేకపోతే ఎవరు ఎన్ని నేర్పించినా ఎవరు పట్టించుకోరండి. పిల్లలు పట్టించుకోరు అసలు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారు అదే వింటారు.
10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారో అబద్ధం నేర్పించిన అబద్ధం నేర్చుకుంటారు, చెడు నడత నేర్పించిన నేర్చుకుంటారు, మంచి నేర్పించినా నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నీ మాటల కంటే నీ జీవితాన్ని ఎక్కువ పరిశీలిస్తారు పిల్లలు. నీ జీవితాన్ని ఎక్కువ వాళ్ళు పరిశీలిస్తారు. ఏ సమయంలో అబద్ధాలు ఆడుతున్నావు, ఏ సమయంలో మోసాలు చేస్తున్నావు, ఏ సమయంలో మాట ఎలా మడతెడుతున్నావు, ఏ సమయంలో నువ్వు ఎలా నటిస్తున్నావో నీ పిల్లలు నేను గమనిస్తాను. ఎవరినో బయట మోసం చేయడం కాదు, నీ పిల్లలే నిన్ను మోసం చేసే కాలం వస్తుంది. నీ పిల్లలే నిన్ను నాశనం చేసే కాలం వస్తుంది. ఎందుకని? నువ్వు వాళ్ళకి నీతి నేర్పించడానికంటే, మంచి నేర్పించడానికంటే చెడు ఎక్కువగా నేర్పించే వాళ్ళకి. నీ చెడు ప్రభావం ఎక్కువ నీ పిల్లల మీద పడింది. అందుకని నీ జీవితంలో నీ పిల్లలు ఏ విధంగా మారిపోతారంటే, కనీసం వాళ్ళని చూసి నీవు కన్నీళ్లతో ములిగి 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 కుషించిపోయే స్థితి నీకు దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఎందుకని? నువ్వు పిల్లలు అటువంటి పునాది వేసావు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఒకసారి ఆమె చెప్పండి. చక్కని పునాది వేసాడు యోనా. ఆ పునాదిని బట్టి పేతురు ఎలా మారుతున్నాడు చూడండి. పేతురు దగ్గరికి పోయి యేసుక్రీస్తు వచ్చి, ఓ సీమోను బరయోనా నువ్వు ధన్యుడు అన్నాడు. బరయోనా అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు భాషలో బరయోనా అంటే అర్థం ఏంటంటే, నీవు యోనా కుమారుడివి, నీ తండ్రి పేరు యోనా. అంటే ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకి నిండా పోచేత 30 సంవత్సరాలు కూడా లేవాడు. యోనా ఇంచుమించు 60 సంవత్సరాల క్రితమే చచ్చిపోడు. యోనా ఈయన పుట్టక ముందే చచ్చిపోడు. యేసుక్రీస్తు పుట్టక ముందే చచ్చిపోడు. కానీ యేసుక్రీస్తు పుట్టి 30 సంవత్సరాలు పరిచయం చేసి ఇప్పుడు పరిచయంలోకి వచ్చి ఈ పేతుని పిలిచేయమంటాడంటే, ఓ సీమోను బరయోనా అన్నాడు. ఓ యోనా కుమారుగా కమిన్ దగ్గరికి రా అన్నాడు. నా తండ్రి పేరు యోనా అన్న సంగతి ఈయనకెలా తెలిసిపోయింది? వెంటనే అర్థమైంది, నా తండ్రి చెప్పిన హృదయ రహస్యాలు బయలుపరచబడిన దేవుడు ఈయనే అన్న సంగతి పేరు అర్థమైంది. ఆమేన్, హల్లెలూయా. వెంటనే ఆ యొక్క ముందు కూర్చున్నాడు. ప్రసంగం మొదలుపెట్టి యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టి పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పటికీ ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా, ఎక్కలేని ఉత్సాహం అంతా కూడా పేతులో వచ్చేసింది. నా పేరు ఇంకెలా తెలిసింది? అసలు ఎప్పుడు నేను కలవలేదే, ఎప్పుడు ఇంకో మాట్లాడలేదే, ఎవరు చెప్పారు నా పేరని చెప్పి ఆయన కలవరిస్తూ యేసుక్రీస్తు దగ్గరగా వెళ్ళి పేతురు యొక్క బాధ ఏంటో ఎరిగాడు. పేతురు బాధ ఏంటంటే, రాత్రి అంతా కష్టపడ్డాడు. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. చాలా విచారంతో ఉన్నాడు. ఎంత సీనియర్ని, ఎంత మంచి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని, అయినా కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయానే అని చెప్పి చాలా బాధతో వేదంతో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మెల్లగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ధోని కొంచెం లోనికి నడిపించన్నాడు. ధోని కొంచెం లోనికి నడిపించమన్నాడు. హల్లెలూయా. మన మెసేజ్ ఇక్కడ ఆగింది. మొన్న వారం ఎక్కడ ఆగిందండి? లోతుకు నడిపించే దగ్గర ఆగింది. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాక్యము పొందుకోవడం. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలంటే మనం వాక్యాన్ని పొందుకోవడం రావాలి. కానీ వాక్యాన్ని పొందుకోవాలంటే కనీసము మిమ్మల్ని మైండ్ స్టాండర్డ్ చేసి వాక్యం యొక్క కేంద్రీకృతం చేయడానికి మినిమం టైం గంట పడుతుంది. లేకపోతే మీ చుట్టూ ఆలోచన వాక్యం చెప్తాం అనుకోండి. మా ఇంట్లో పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే వాక్యం చెప్తూ అమ్మా తల్లి తాలిం ప్లేస్ వచ్చేసాడు ఏంటి అనుకోడు. ఎందుకంటే ఈమె పాస్టర్ గారు అప్పుడప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటాడు కదండి. వాక్యం చెప్పిన తర్వాత ఆమేన్ హల్లెలూయా అంటాడు. మధ్య మధ్యలో మిమ్మల్ని మెలుగు చేయడానికి ఈ పాస్టర్ గారు కూడా అలా చెప్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా అన్నాడు వాక్యం చెప్పి. ఆమె తడబడుతూ ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తున్నామో. ఈయన ఆమేన్ హల్లెలూయా అంటే ఆ పన్నది సంఘంలో లేచి ఎల్లుల్లిపాయ అన్నాడు. అంటే ఈమె వాక్యం కోసం ఆలోచించట్లేదు. అక్కడ ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమైపోతున్నాయో ఆలోచిస్తుంది. ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తుంది. ఈయన ఆమేన్ అన్నాడు. ఆమేన్ అంటే మానేసి ఆమె ఎల్లుల్లిపాయ ఉంది. ఏమన్నా నువ్వు ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమన్నా ఆడబెట్టి వచ్చావా అంటే
అవును పాస్టర్ గారు ఎల్లుడిపోయేలాగా కాగలెత్తిపోతున్నాయేమో ఎండలో పెట్టి వచ్చేసానంట. అంటే మన మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి కానీ, మొక్కలు ఇక్కడే ఉంటాయి కానీ, బాడీ ప్రజెంట్గానే ఉంటుంది కానీ ఆలోచనలు ఏ ఊరు వెళ్ళిపోతాయి తెలియదండి. ప్రపంచం అంతా తిరిగితే అక్కడ పని ఏమైపోతుందో, ఇంటికాడ పిల్లవాడు ఏమైపోతున్నాడు, ఇంటికాడ కూర ఏమి ఉండాలి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్రజెంటేషన్ అంతా తీసుకొచ్చి మమ్మల్ని వాక్యంలో పెట్టడానికి గంట పడుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గంట చెప్పేడే ముగించట్లేదు అనుకుంటారు. ఆ గంటలో నువ్వు ఏమన్నా చెప్పండి. ఆ గంటలో నువ్వు ఆలోచించిన పని కోసమో, లేకపోతే ఎల్లుల పని కోసమో, లేకపోతే ఎన్ని పెరగల కోసమో ఆలోచించావు. ఇక్కడ ఏం ఆలోచించి ఏం పొందుకున్నావు? మిమ్మల్ని వాక్యంలో తీసుకురావడానికి పాస్టర్ పడే తప్పని ఎలా ఉంటుందంటే, ఇలా కొద్ది వాక్యమైనా సరే హృదయంలోకి వెళ్తే బాగుండు, కొద్ది వాక్యమైన 2 ముక్కలైనా హృదయంలోకి వెళ్తే బాగుండు అని చెప్పి ఆయాసంతో ఆ మార్గంలో తీసుకురావడానికి ఇక్కడ మేము పునాది వేసి తిప్పబడతా ఉంటాం. హల్లెలూయా. అది నా తప్పన అన్నమాట. నా యొక్క గురి ఏంటంటే అన్ని ఒక్క 2 విషయాలైనా హృదయంలోకి వెళ్తే ఆ 2 విషయాలు బట్టి వారం అంతా వాళ్ళు జీవిస్తారు. ఆ 2 విషయాలు బట్టి వారం అంతా ప్రార్థిస్తారు. ఆ 2 విషయాలు బట్టి వారం అంతా దీవించబడతారు అని పాస్టర్ యొక్క ఆశ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిజమైన పాస్టర్ డబ్బులు వచ్చి పాస్టర్ కూడా ఏమవుతున్నాయి, ఏం పాత చేసేది ఏంటి, వాటిని 2 ముక్కలు చెప్తే నాకు కానుకలాగా వచ్చేస్తాయి కదా, 3 డేస్ వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటాడు. డబ్బులు పాస్టర్ ఏంటంటే నేను ఎన్ని చెప్పినా సరే నా కానుకలాగా వచ్చేస్తాయి కదా, నేను వెళ్ళిపోతాను, నాకు ఏంటి జీతగడ అలాగ ఆలోచిస్తాడు. కానీ నిజమైన కాపురు అలాగ ఆలోచించలేడు. నిజమైన కాపురు అలా ఉండడు. అతను హృదయంలో భారం ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాక్యం పెట్టాలని, వాళ్ళ హృదయంలో వాక్యం పెట్టాలి. ఎందుకంటే వాక్యమే దీవెన. వాక్యం ద్వారానే వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు 10 మందిలో ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ద్వారానే ఆరాధించబడతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక స్త్రీ ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిన కూర ఉండలేదంట. కూర ఉండకపోతే ఆయన ఎందుకు నువ్వు కూర ఉండలేదు, అలా ఆయన దేవుడు నమ్మడు, వాక్యాన్ని నమ్మడు, చర్చిలోకి రాడు. నేను ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఫుల్గా తాగేసి ఏమైనా ఇప్పుడు దాకా పని ఏంటి, అలాగే శుభ్రంగా తిట్టేసి అన్నం పెట్టాను. అన్నం వండలేదంటే టైం అయిపోతుందని వెళ్ళిపోయాను, ఇప్పుడు వండుతాను అన్నం. ఎంత పొగరే నీకని చెప్పి శుభ్రంగా ఆదవడితోడ శుభ్రంగా కొట్టేసి తిట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తినేసి వద్దకు వెళ్ళాడు. ఆ రోజు ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్పాడంటే ఏమని చెప్పాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పరీక్ష ఎదురవుతుంది, ఆ పరీక్షలో నీకేలాంటి పరిస్థితులు దేవుడి పక్షాన్ని నువ్వు ఎలా నిలబడతావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలు నిలబడాలి, సహనంతో నిలబడాలి, ఓపికతో నిలబడాలి, యథార్థంగా నిలబడాలి అని చెప్పి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అంతా చెవుల్లోకి ఎక్కించుకుని, హృదయంలోకి ఎక్కించుకుని ఎప్పుడైతే బలంగా ఇంటికి వెళ్ళిందో ఆ పరీక్ష అంటే ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు భర్త కొట్టేసి ఇప్పుడు ఏం చేయలేమే, బట్టలని చదివింది అత్తని అమ్మగారికి వెళ్ళిపోవాలా ఏమండి, లేదా మా ఆయన కొట్టాడని చెప్పి 2 రోజులు భోజనం చేయడం వండడం మానేసి మంచంలోకి వెళ్ళిపోవాలా, ఏం చేయలేమే. ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. పాస్టర్ గారు వాక్యం అన్నారు. ఇప్పుడు ఈమె సహనంతో ఏం చేయాలంటే ఆమె శుభ్రంగా ఆమె ఏం చేసి ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ, ప్రభువా నాకు ఇచ్చిన పరీక్షలో నేను విజయం సాధించాలి. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడిన మాటలు ఈ రోజు ఆ పరీక్ష నేను ఎదుర్కొంటాను, అందులో నేను విజయం సాధించాలి. సాతానికి అపజయం యేసు రక్తమే చేయబడాలి. హల్లెలూయా. అలా అనుకుంటూ వంట చేసేసి చికెన్ బిర్యానీ చేసి చక్కగా భోజన పదార్థాలు ముందు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తున్నాక భర్త శుభ్రంగా వెళ్ళి అటు ఇటు తిరిగి కొట్టాడు. కానీ బయటికి వెళ్ళి ఎందుకు కుట్టనే ఉన్నాయి, అయ్యో అనవసరంగా కొట్టేశాను, కొంచెం సహించుకుంటే బాగుంది కదా, నా భార్యనే ఎంత మంచిది, అయ్యో అనవసరంగా కొట్టేశానని చెప్పి బయటికి వెళ్ళి మట్టి సింగతం లేకుండా అటు తిరిగి బాధపడి ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు కాలు చేతికి నీళ్ళు ఇచ్చింది. తర్వాత కొచ్చర పెట్టి చక్కగా భోజనం పెట్టి బిర్యానీ పెట్టిందండి. ఆ బిర్యానీ శుభ్రంగా తినేసి మూలకెళ్ళి పశ్చాత్తాపడి బాధపడుతూ ఆమె వెళ్ళి అమ్మ పక్కన కూర్చుని బాధపడుతున్నా కూర్చుని ఎదురు చూస్తుందంట భర్త వస్తాడు.
తినేసి మెల్లగా వచ్చి దగ్గరికి వచ్చి, మధ్యాహ్నం నేను కొట్టాను కదా, నన్ను క్షమించా, అన్నందేమా అని చెప్పి ఓదార్చి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టి గోరుముద్ర కట్టనండి. హల్లెలూయా. ఆమె ఆ ప్రేమను పొందుకోవాలంటే ముందు పరీక్ష ముందు నిలబడాలి, సహించుకోవాలి. ఇప్పుడు ఆమె గోరుముద్ర పెడుతున్నప్పుడు కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుని నేను దేవుని వాక్యాన్ని లోబడ్డాను కనుకనే దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కనుకనే ఈరోజు నా భర్త యొక్క ఒడిలో గోరుముద్దలు తింటున్నాను. కోపం వచ్చి బట్టలు చట్టుకుని అందరినీ తిరుగుందనుకోండి, ఆ యొక్క ప్రేమ అప్యత పొందుకోగలుగుతుందండి మేము. అంటే ఆమెకి ఇచ్చిన ఆదరణ ఎవరు ఇచ్చారు? వాళ్ళ భార్య భర్తల జీవితం కట్టి సహనంతో నింపి వారి జీవితాన్ని మరలా ఆనందంతో నింపడానికి సహాయం చేసింది ఎవరు? వాక్యం. ఆవిడన్న వాక్యం, ఆవిడ వాక్యం ఉన్నది కాబట్టి, నరాల్లోకి ఎక్కించుకుంది కాబట్టి, హృదయంలోకి ఎక్కించుకున్నది కాబట్టి ఆమె అక్కడ ఫాలో అయింది. భర్త యొక్క ప్రేమను మరలా తిరిగి పొందుకోగలిగింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ కుటుంబ జీవితాల్లో కార్యాలు జరిగేటప్పుడు నీ జీవితంలో వాక్యం ఉంటే దాన్ని అప్లై చేస్తావు. నీ కుటుంబ జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు, దెయ్యం వచ్చి అల్లాకోలం చేస్తున్నప్పుడు నీవు కుటుంబం మరలా కట్టబడాలంటే నీకు సహాయం చేసేది వాక్యం. కానీ వాక్యం నీలో లేకపోతే ఏం చేస్తావు? నీ భార్యకు నువ్వు క్షమాపణ చెప్పలేవు, నీ భార్యకు నువ్వు మాట్లాడలేవు, నీ ముఖం ఇలా మాడిపోతుంది, మాడిపోయిన కొవ్వొత్తులాగా. ఆమె ముఖం అటు, ఈయన ముఖం ఇటు. అక్కడ జీవితం ఎలా ఉంటుందని అస్తవ్యస్తం. వారిని బట్టి పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మ మా నాన్న ఇలాగే ఉంటారు కదా, వీళ్ళు బతుకులు ఇంతే, మన పని మందే అని వీళ్ళు అదో రకంగా తయారవుతారు. అక్కడ క్షమాపణ లేకపోవడం, ప్రేమ చూపించలేకపోవడం, అవన్నీ కార్యాలు జరుగుతున్న కారణం ఏంటి? నీ జీవితంలో వాక్యం రాలేదు. అంటే నేను ఆదరించడానికి, నేను ఓదార్చడానికి, నిన్ను లోపల వాక్యం తీసుకొచ్చి నిన్ను పైకి లేపడానికి, నీలో సహనం తీసుకురావడానికి నీకు అంత వాక్యం సహాయం చేయట్లేదు. ఎందుకని? వాక్యం నువ్వు ఆధారపడలేదు కనుక, దేవుడి మీద ఆధారపడలేదు కనుక. దేవుడు నా మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులు, అందుకే నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఇంత ఆవేశపడి మాట్లాడుతున్నానంటే, ఆ 2 ముక్కలు మీలోకి వెళ్ళినాయంటే మీ వారమంతా 2 ముక్కలు పనిచేస్తాయి. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు మీతో. దేవుడు అలా దర్శిస్తాడు. ఒక పాస్టర్ మాట లాగానే ఉండిపోతుంది, కానీ ఏదో చెప్పాడు గంట పురతిన్నాడు అన్నట్టుగా ఉండిపోతుంది. కానీ నువ్వు నిజంగా దాన్ని పట్టుకుంటే నీ వారం అంతా నడిపించదు ఆ వాక్యం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు వాక్యాన్ని విని, ఆ హృదయ రహస్యాలు తెరవబడిన వాక్యాన్ని విని యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో, ఆయన హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడో, వెంటనే వాక్యాన్ని స్వీకరించి ఇప్పుడు ఎప్పుడైతే పిలుపొందుకున్నాడో యేసుక్రీస్తు ఒక స్వరం ఇచ్చి పిలిపించాడు. ఏమనంటే కొంచెం లోతుకి వెళ్ళమన్నాడు. లోతుకి వెళ్ళాడు పేతురు లోతుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వలయమన్నాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వలయమన్నాడో వల విసిరాడు, వెంటనే విస్తారమైన చేపలు పడిపోయాయి. ఎప్పుడైతే మనం వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే వాక్యం యొక్క దర్శనం మనం పొందుకుంటూ ఉన్నామో, వాక్యం యొక్క జీవం మనలోకి వచ్చి విస్తారమైన దీవెన అంటే ఏంటో మనం చూస్తామండి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పని లేదు, నాకు జాబ్ లేదు, నాకు అది లేదని బాధపడుతూ కూర్చోవు, విచారిస్తూ కూర్చోవు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని తిప్పలపడవు, జీవితం కోసం పాటుపడవు. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయేవు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. 5 రేపటి కోసం దాచుకుని బ్యాంకుల్లో ఏమంటారా దాచుకుని రేపు ఏదన్నా వస్తే మనకు కష్టపడితే అన్ని ఉపయోగపడతాయని చెప్పి దానికోసమే పాటుపడుతూ కూర్చోడండి. దానికోసమే పాటుపడుతూ కూర్చోరు. ఆకాశ పక్షులకు ఉన్న కనీస ఇంకిత జ్ఞానం ఈరోజు మనుషులకు లేదండి. అవి ఎత్తవు పోయేవు, దేవుడి మీద ఆధారపడతాయి కాబట్టి ఏ నాటికి ఆనాటి ఆహారము దేవుడు వాటికి సమకూరుస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులను చూసి జ్ఞాపకం చేసుకోమంటాడు. అలాగే చీమలను చూసి కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు సొలొమోను. చీమలను కూడా తీసుకుని బుద్ధి తెచ్చుకోండి అన్నాడు.
చీమలు ఏం చేస్తే తెలుసండి, ఎండాకాలం అంతా అక్కడక్కడ బియ్యం గింజలు అక్కడక్కడ బియ్యం గింజలు అన్నం గింజలు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెద్ద కుప్ప కింద పెట్టుకుంటాయి, పెద్ద కుప్ప కింద పెట్టుకుంటాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షం చీమలు పడిపోతాయి కాబట్టి ఆ గుహలోకి వెళ్ళిపోయి శుభ్రంగా దాచుకున్నంత ఆహారం అంతా తింటాయి చీమలకి. ఓ సోమరిపోతున్నా నిద్రపోతున్నావేమో, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోని చెప్పి చీమలను చూసుకోవడం బుద్ధి నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమన్నమాట? అయితే ఖచ్చితంగా ఇక్కడ పేతురు ఆ యొక్క వాక్యాన్ని విని కొంచెం లోతుకి వెళ్ళాడు, దేవుని వాక్యాన్ని లోబడ్డాడు, కొంచెం లోతుకి వెళ్ళాడు. లోతుకి వెళ్ళిన తర్వాత విస్తారమైన చేపలు పడిపోయి, విస్తారమైన చేపలు పడిన తర్వాత వెంటనే పేతురుకి అర్థమైంది విస్తారమైన దీవెనిచ్చేవాడు ఆయనే. అబ్రహాం యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు. అబ్రహాం మృతలు పడిపోయింది, శరీరం కులిపోయింది, మృతలు పడిపోయింది, శారాగర్భం మృతతుల్యమైపోయింది. కానీ అబ్రహాం ఎలా నమ్మాడు తెలుసండి? లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసే దేవుడు ఉన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు. యాక్చువల్గా పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. అసలు యాక్చువల్గా చేపలే లేవు అక్కడ. కానీ దేవుడి మాట విన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట అక్కడ విస్తారమైన చేపలు సృష్టి చేసిందంట. నీకు ఆరోగ్యం లేకపోయినా దేవుని యొక్క మాటకు లోబడితే లేని ఆరోగ్యం అక్కడ ఉండదు. నీకు ఆర్థికంగా భయంకరమైన సమస్యలు ఉన్నా దేవుని మాటకు లోబడితే అక్కడ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పినట్టు లోతుగా వెళ్ళాలి, దేవుడి మాటను బట్టి వలయ్యాలి. హల్లెలూయా. దేవుడి మాటను బట్టి నువ్వు నడిచినప్పుడు అక్కడ లేని కార్యం కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ సృజిస్తాడు. నీ కొడుకు నొప్పి ఉందండి, భయంకరంగా కొడుకు నొప్పితో బాధపడుతున్నాను, కానీ దేవుడి మాటను నమ్ము, దేవుడి మాటను నమ్ము. నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడ్డావు అనే మాటను విశ్వాసంతో నమ్ము. కొడుకు నొప్పి అక్కడ ఉండదు, ఉన్న కొడుకు నొప్పి మాయమైపోతుంది. ఎందుకంటే ఉన్నదాన్ని మాయం చేసే దేవుడు ఉన్నాడు అక్కడ, లేని ఆరోగ్యాన్ని తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది కనుక మాట, అది ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు నమ్మే వరకు దేవుడు చూస్తాడు. నమ్మకుండా ఏం పొందుకోలేదు సుమా. వింటాం కానీ వినడం వేరు, నమ్మడం వేరు. ఎన్ని విన్నా ఈ చెవితుల నుంచి వస్తే ఈ చెవితుల నుంచి వెళ్ళిపోతాయి, అది వేరు. వినడం వేరు, నమ్మడం వేరు. ఒక వ్యక్తి చెడు మాటలు చెప్పినా వింటా కానీ నమ్మరు. నమ్మాలంటే చెప్పే వ్యక్తిని నమ్మకం కుదరాలి. హల్లెలూయా. అలాగే దేవుడి యొక్క మాట మీద నమ్మకం కుదిరితే, ఆ మాటను మీరు నమ్మితే నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందారు అనే మాటను మీరు హృదయపూర్వకంగా నమ్మితే అటు అక్కడ ఎలాంటి సమస్య అయినా సరే అక్కడ హీలింగ్ జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఒకసారి ఒక మాట చెప్తాను నేను. ఒక ఆమె అంటుంది బలంగా హృదయంలో నమ్మిందండి. విలియం బ్రహ్మం చర్చికి వెళ్తాకి ఆమె ఏం చేస్తుందంటే బలంగా నేను చర్చికి వెళ్ళాలి ప్రభు, చేతిలో డబ్బులు లేవు, చేతిలో డబ్బులు ఇవ్వడు. చేతిలో డబ్బు లేకపోతే ఈమె ఏం చేస్తుందంటే బలంగా నమ్ముతుంది హృదయంలో, నేను చర్చికి వెళ్ళాలి ప్రభు అని, వాక్యం వినాలి, ఏమైనా సరే వాక్యం దూరం అవ్వకూడదు, ఏమైనా సరే వాక్యం వినాలని చెప్పి హృదయంతో తప్పిస్తూ ఆమె ఏం చేస్తుందంటే అమాంతంగా ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఇలా తెలిసిందండి. ఆమె చర్చికి వెళ్తే 1500 రూపాయలు కావాలి. అంటే ఇంచుమించు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలండి ఆమె చర్చికి. ఆమె చర్చికి వెళ్తే 1500 కావాలి. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెలిసిందండి. బైబిల్ తెలిస్తే బైబిల్ యొక్క మధ్య భాగంలో 1500 రూపాయలు ఉన్నాయండి. 1500 రూపాయలు బైబిల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె యొక్క ముఖము సూర్యుని వల్ల వెలిగిపోయిందట, 1500 తీసుకుని వెంటనే పరుగున చర్చికి వెళ్ళిపోయి చర్చిలో ఆనందించి మళ్ళీ వచ్చినాను. దేవుడు చూడండి వండర్ఫుల్గా చేస్తాడండి దేవుడు. ఒక ఆమెకి గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో, చేతిలో డబ్బులు లేవు,
చేతిలో డబ్బులు చాలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఆ సమయంలోనే ఒక పాస్టర్ గారు ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి ఏమ్మా తింటాక ఏమైనా ఉన్నాయా అన్నాడు. అయ్యగారు ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ సమయంలో మీరు వచ్చారు అని చెప్పి బాధపడ్డాడు. సరే అమ్మా, మీరు విశ్వసించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నమ్ముతావు అన్నాడు. నేను ఖచ్చితంగా నమ్ముతాను అయ్యారు, ప్రార్థన చేయండి అన్నాడు. ఇద్దరు కలిసి చెయ్య పట్టుకుని ఆ గ్యాస్ బండ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయగా ప్రార్థన ముగించి విశ్వాసంతో గ్యాస్ వెలిగించామన్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె లైట్ అలా వెలిగించిందో గ్యాస్ వెలగడం స్టార్ట్ అయింది. గ్యాస్ వెళ్ళిపోయింది. గ్యాస్ వెళ్ళిపోతే ఆమె టిఫిన్ వేసేసింది, పాస్టర్ గారు పెట్టేసింది, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. రోజు వంట చేసేసుకుంటుంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది, గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుని మహిమగా ఆమె యొక్క యథార్థమైన ప్రార్థన, విశ్వాసం సంవత్సరం గడిచిపోయిన గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుడికి అసాధ్యమైంది లేదండి. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. కానీ మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు. ఎప్పుడైనా చూసారండి కార్యాలు? కానీ నమ్మితే చూస్తారు. నమ్మితే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నమ్మి తెచ్చుకోవాలంతే. ఒక ఆయన ఆఫ్రికా నుంచి విశేషపురం చర్చిలో మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరు కాలేపండి. మెసేజ్ చెప్పడానికి వచ్చి ఆయన ఒక సాక్ష్యం ఇప్పుడు వండర్ఫుల్ సాక్ష్యం. ఆయన కనీసం కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటా డబ్బులు లేవండి. ఆయన దగ్గర కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటా డబ్బులు లేవు. అంత భేద పరిస్థితి. ఆయన రోడ్డు వెళ్తుండగా ఒక షోరూమ్ కారు షోరూమ్ ఎదురైంది. ఆయన ఒక ఫ్రెండ్ ఆయన కారు షోరూమ్ తీసుకెళ్ళాడు. కారు కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన షోరూంలో కారు చూసి బాగా నచ్చిందండి. చాలా విపరీతంగా కారు నచ్చేసి ఈ కారు నాకు కావాలి ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని చిన్న ప్రార్థన చేసి వచ్చేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. కారు ఏదైనా సరే నాదే, యేసుక్రీస్తు నామంలో కారు నేను పొందుకున్నాను అని చెప్పి 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 6 సంవత్సరాలు ప్రార్థన చేయగా 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కారు షోరూమ్ అయిన ఆ యొక్క వ్యక్తి ఉంటాడు కదండి, అందులో పనిచేసే వ్యక్తి డైరెక్ట్గా అడ్రస్ కొనుక్కొని ఆ కార్ ఎట్టుకు వచ్చి ఇంటికాడ పార్క్ చేశాడు. ఆ కార్ ఎట్టుకు వచ్చి ఇంటికాడ పార్క్ చేసి ఆ తాళం పట్టుకొచ్చి ఆయన ఆ ఓనర్ చేతిలో పెడతాడండి. ఏం బాబు ఏమైంది, కార్ ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టి అన్నాడు. ఈ కారు మీదేనండి, మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అందుకే పట్టుకొచ్చి మీ ముందు పెట్టే తాళం కొన్నాడు. ఏమైంది అని ఆ కారు అని చూసేటప్పటికి 6 సంవత్సరాల క్రితం షోరూంలో చూసిన కారు అది. డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. ఆ కారు ఆ కారు కావాలని లోపల హృదయంలో బలంగా నమ్మాడు, దానికోసం ప్రార్థన చేశాడు అంతే. కానీ 6 సంవత్సరాల తర్వాత కారు కూడా వచ్చింది. డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. చేతిలో కీ వచ్చింది, చేతిలో తాళం ఉంది. ఆయన ఇంకా ఆనందంలో మునిగిపోయాడు. దేవుడు 6 సంవత్సరాల క్రితం నేను కోరిన కోరిక ఇప్పుడు నెరవేర్చాడు. ఆ కారు కొన్నానంటే ఇంచుమించు 45 లక్షలు కోరాడు. కానీ డబ్బులు ఎవరు కట్టారు తెలియదు. కారు వచ్చింది 300. దేవుడికి అసాధ్యమైన ఏం లేదండి. దేవుడు సమస్తము సాధ్యమే. ఆయన చేయగల సమర్థుడు. కానీ మనం విశ్వసించట్లో ఉంటుంది, నమ్మడంలో ఉంటుంది. నమ్ముట జీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది మన దేవుడు అండి. ప్రార్థనకి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, 1 గంట సేపు మెసేజ్ అన్నామా, వచ్చేసామా, అది కాదు. వాక్యం నువ్వు ఎందుకు వింటావంటే నీలో విశ్వాసం పెరగడానికి. నీలో విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో వెంటనే అక్కడ లేని కార్యాలు జరిగిపోతాయి. యేసుక్రీస్తును హృదయపూర్వకంగా పేతురు ఎప్పుడైతే నమ్మాడో అక్కడ లేని చేపలను వచ్చింది. విస్మయం పొందిపోయారట. వాళ్ళ చేపలు పట్టుకోలేకపోయారండి. అంత విస్తారంగా దేవుడు దీవిస్తాడు.
అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సుసాధ్యం చేసే దేవుడు అని. నమ్మడానికి మనకు ఆశ ఉంటే, నమ్మడానికి విశ్వాసం మనకు ఉంటే దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు వాసన చెప్పాలండి, ఇంకా నేను సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదండి. నేను అసలు ఇంకా సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదు, కానీ దేవుడు అలా నడిపిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయండి. ఈ కాలంలో ఇక ప్రవక్త వచ్చాడు, ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుంటే ఒక స్వరం వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడంటే నీ ఉడతలు కావాలి, ఆకలేసేస్తుంది. నాకు ఆ ప్రాంతంలో ఉడతలు లేవు. అడుగు ఉడతలు అంటే మనకు ఉడతలు ఉంటాయి, ఇంత ఉంటాయండి. అడుగు ఉడతలు అంటే ఇంత ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయన్నమాట. ఆ ఉడతలు వేటగాడు కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద కూర్చుని మోకాలు తలకెట్టుకుని కూర్చుని ఏడుస్తున్నాడు. దేవుని స్వరం వచ్చి నీకేం కావాలన్నా, నాకు ఉడత కావాలన్నాడు. ఉడత కావాలి, ఎన్ని కావాలన్నాడు? 3 కావాలండి. ఎక్కడ ఉండాలన్నాడు. ఈయన కళ అనుకుంటున్నాడు దాన్ని, మరి నిజంగా స్వరం వస్తుంది అనుకోవట్లేదు, కళ అనుకుంటున్నాడు. పలానా చెట్టు మీద, ముళ్ళ చెట్టు మీద ఉడతలు ఎక్కువ. ఈయన ఏమనుకున్నాడంటే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడు. ఎప్పుడైతే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడో ఆ ఉడత ఆ ముళ్ళ చెట్టు మీద ఉంది. దాన్ని ఉడత దాన్ని కాల్చన్నాడు. గన్న తీసుకుని కాల్చమంటే గన్న తీసుకుని కాల్చాడు. అది కాల్చినట్టుగానే తప్పకం కిందకి పోయింది. కిందకి పోయిన తర్వాత ఉడతపడిన అన్నీ చూసి వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకోమంటే కళ అనుకున్నాడు. ఈయన కళ కదా తెచ్చుకుందాం అనుకున్నాడు. మళ్ళీ స్వరం వచ్చింది, వెళ్ళి ఉడతను తెచ్చుకున్నాడు. ఇంకా కళ్ళలో అనుకుని నడుచుకుంటే వెళ్ళి ఉడతనట్టుకుని తీసుకున్నాడు. తన బ్లడ్ ఇలా చూసిన తర్వాత బ్లడ్ చేతికి అంటుకుంది. చేతికి అంటుకున్న తర్వాత అర్థమైంది నిజమని. నిజంగా ఇది రక్తం, ఇది ఉడతని కాల్చానని చెప్పి ఆ ఉడతను తెచ్చుకున్నాడు. ఆనందంగా ఉడతకి వెళ్ళిపోతున్నాడు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎన్ని అడుగు? 3. మరి ఒకటికి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంకా ఇంకోటి పలుకు. ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది, మళ్ళీ ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది. 3 ఉడతలు పలికిన తర్వాత 3 ఉడతలు కాల్చుకుని ఆ వ్యక్తిని అడ్డిరేట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ, ఆమె చాలా విశ్వాసంగా ప్రవక్త వాక్యాన్ని నమ్ముతుందండి.